అర లీటర్ జున్ను పాలకి అర లీటర్ నార్మల్ పాలు తీసుకున్నాను. మొత్తం లీటర్ పాలకి 300 గ్రాముల నుంచి 350 గ్రాముల వరకు బెల్లం సరిపోతుంది. బెల్లం త్వరగా కరిగిపోవడానికి ఇలా తురుములాగా చేసుకున్నాను. జున్ను పాలు కలుపుకొని బెల్లం కరిగేలాగా కలుపుకున్నాను. బెల్లంలో ఉన్న డస్ట్ పోవడానికి ఒకసారి ఇలా వడగట్టుకుంటే సరిపోతుంది. పాలల్లో బెల్లం పూర్తిగా కరిగిపోయాక జున్నుకి మిరియాలు, యాలకులు ఎంత ఇంపార్టెంటో శొంఠి కూడా అంతే ఇంపార్టెంట్ అండి. జున్ను ఎప్పుడు చేసినా శొంఠి అనేది మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. వాతానికైనా, అరుగుదలకైనా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. శొంఠి మనకి పౌడర్ రూపంలోనూ దొరుకుతుంది, అలాగే కొమ్ము రూపంలో కూడా దొరుకుతుంది. 2 దెబ్బలేసామంటే ఈజీగా పౌడర్ అయిపోతుంది. జున్ను పాలు ఎన్ని ఉన్నాయో అన్ని నార్మల్ పాలు పోసుకున్నప్పుడు ఆవిరి మీద ఉడికించుకోవడానికి 45 నిమిషాలు టైం ఖచ్చితంగా పడుతుందండి. లేదు గట్టిగా రావాలి, త్వరగా అవ్వాలి అనుకుంటే నార్మల్ పాలు కొంచెం తగ్గించి పోసుకోండి. కుక్కర్లో గిన్నె పెట్టుకుంటే 3 విజిల్లు మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నట్లయితే 40 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు టైం పడుతుంది. వేడి మీద ఉన్నప్పుడు అది జెల్లీలాగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత అది గడ్డగా ఫామ్ అవుతుంది. మిరియాలు, యాలకులతో పాటు శొంఠి కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఏ ఏజ్ వాళ్ళకైనా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిద్దామనుకున్నాను. వేడి చల్లారేలోపు జున్ను కూడా అయిపోయింది. కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళు జున్ను పగలపూట మాత్రమే తినండి. పెద్దవాళ్ళు జున్ను నైట్ పూట తినడం వల్ల అది వాతంగా మారుతుంది. నొప్పులు అనేవి ఎక్కువయ్యి పట్టేస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.